మిత్రమా, ఆకాశంలో ఎగురుతున్న గద్దను చూస్తుంటాను. మన కంటికి అది కోడి పిల్లలను ఎత్తుకుపోయే పక్షి మాత్రమే. కానీ దాని జీవితాన్ని పరిశీలిస్తే మనిషి జీవితానికి స్ఫూర్తినిచ్చే ఓ గొప్ప కథ దాగి ఉంది. గద్ద జీవితకాలం 70 సంవత్సరాలు. గద్దకి 40 ఏళ్ళు వచ్చేసరికి గోళ్ళు బాగా పొడవుగా పెరిగి ఆహారాన్ని పట్టుకోవడానికి సహకరించవు. పొడవైన దాని ముక్కు కొన వంగిపోయి ఉంటుంది. ఈ కారణంగా ఆహారం పట్టుకోవడానికి కష్టమవుతుంది. ఈకలు దట్టంగా పెరిగి దాని రెక్కలు బరువై చురుకుగా ఎగరడానికి సహకరించవు. ఇలాంటి సమయంలో గద్ద ముందున్నది 2 దారులు. ఒకటి ఆహారం లేక చచ్చిపోవడం, రెండవది తనను తాను మార్చుకోవడం. గద్ద రెండవ దారిని ఎంచుకుంటుంది. ఆ మార్పు చాలా రోజులు పడుతుంది. మార్పు కోసం తనకు దగ్గరలో ఉన్న ఒక ఎత్తైన కొండను స్థావరంగా చేసుకుంటుంది. పెరిగిన ముక్కు కొనను కాలి గోళ్ళ మధ్యలో పెట్టుకుని బాధ కలిగినా సరే నెమ్మదిగా వలిచి వేస్తుంది. ఆ తర్వాత ముక్కు మళ్ళీ కొత్తగా వచ్చి పదునుగా పెరిగే వరకు ఎదురు చూస్తూ ఉంటుంది. ఒక్కసారిగా పెరిగిన ముక్కుతో అవసరాన్ని మించి పెరిగిన కాలిగోళ్లను వదిలించుకుంటుంది. ఆ తర్వాత తన ఈకలను తానే పీకేస్తుంది. అలా మళ్ళీ కొత్తగా తన బలాన్ని తెచ్చుకుంటుంది. బరువుగా ఉన్న తన రెక్కలు ఒక్కసారిగా తేలికైపోతాయి. ముక్కు మళ్ళీ పదునుగా మారిపోతాయి. గోర్లు చాలా అంటే చాలా కఠినంగా తయారవుతాయి. బతుకు అనే పోరాటంలో దూకేస్తుంది. గద్ద జీవితంలో ఎంత గొప్ప స్ఫూర్తి ఉంది. చిన్న చిన్న విషయాలకే కుంగిపోయి జీవితాన్ని నాశనం చేసే కన్నా పోరాడితే గెలుపు నీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. మనం గెలవాలంటే మనలో మార్పు రావాలి. అక్కడే ఆగిపోతే మిమ్మల్ని చూసి మీకే అసహ్యం వేస్తుంది. ఈ సమాజం మిమ్మల్ని అస్సలు పట్టించుకోదు. నీ రాత రాసేది ఎవరు? నీ దారి మార్చేది ఎవరు? కలలు నీవి, కష్టం కూడా నీదే. తలిచేది నువ్వు, తలబడేది కూడా నువ్వే. ఓటమి నీదే, గెలుపు కూడా నీదే. నీ ప్రయత్నం, నీ విజయం, నీ జీవితం అంతే.